గ్రీన్ ఐటమ్స్ బాగా దొరికినాయి, రెడ్ ఐటమ్స్ మా నాన్న దొరుకుతలేవు. ఇటాంకాలైనా చెత్తలని వాళ్ళ వారేసిరావు చూసుకోపోదామని వచ్చినాయి. చెత్తలు తినే ఐటమ్లు ఏముంటాయి అన్న? ఇల్లేమో ఉన్నది రో తాగు కడుక్కోకు తాగురా. మినరల్ వాటర్ అయితే రెడ్ ఐటమ్ కారపొడి పురుగుల పట్టిపోతావురా. దీనిలో 3 చాక్లెట్లు ఉన్నాయి. దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నావురా? ఎంత? 200. నాకు తెలిసి ఇప్పుడు మేము తిన్న దాంట్లో కొన్ని రెడ్ ఐటమ్స్ కూడా కాదు కావచ్చు. సో ఐటమ్స్ ఏవేవి కాదో మేమే హానెస్ట్గా ఒప్పుకుంటున్నాం, కొన్ని కావు కావచ్చు అని చెప్పేసి. సో మీరు కూడా ఏమన్నా మీకు ఇది రెడ్ ఐటమ్ కాదు అనిపించినట్టయితే కామెంట్ చేయండి. అలాగే ఇంకా రెడ్ ఐటమ్స్ ఏం మిస్ అయినాయో మీకు తెలిసినవి కూడా కామెంట్ చేయండి. సో అన్ని రెడ్ ఐటమ్స్ తిన్నానని చెప్పేసి మేము 100% చెప్తలేము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. లాస్ట్ టైం మన ఛానల్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాం. అది ఏంటంటే 100 గ్రీన్ ఐటమ్స్ ఈటింగ్ ఛాలెంజ్ ఇన్ 48 అవర్స్ అని చెప్పేసి. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అంతేకాకుండా ఆ వీడియో కింద చాలా మంది కామెంట్ చేశారు ఏంటంటే సేమ్ ఇదే విధంగా 100 రెడ్ ఐటమ్స్ని కూడా ఛాలెంజ్ కంప్లీట్ చేయండి అని చెప్పేసి. సో ఈ రోజు ఈ వీడియోలో అదే చేయబోతున్నాం, 100 రెడ్ ఐటమ్స్ ఇన్ 48 అవర్స్ ఈటింగ్ ఛాలెంజ్. సో వీడియో వచ్చేసి క్రేజీగా అయితే ఉండబోతుంది. సో మాకు కూడా తెలియదు 100 రెడ్ ఐటమ్స్ మేము కలెక్ట్ చేయగలమా లేదా అని చెప్పేసి ట్రై అయితే చేస్తాం మ్యాక్సిమం. మనకు గ్రీన్ ఐటమ్స్లో ఏముంటాయంటే మనకు పండ్లు కావచ్చు, ఆకులు కావచ్చు, అవోటి తిని అయితే కంప్లీట్ చేసినాం. రెడ్ ఐటమ్స్లో మనకి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం అడిగే వెతకడానికి అయితే ట్రై చేస్తాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఛాలెంజ్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ మీకు టైం అయితే చూపిస్తా. టైం మీరు చూసినట్టయితే 11:45 అయితే అవుతుంది. ఈరోజు డేట్ వచ్చేసి ఎంత? 18, 19, 20, 11:45 లోపల మనం ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలి, 48 అవర్స్ లోపల. సో ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటిదంటే కిసాన్ జామున్. ఇది డబ్బా రెడ్ కలర్ ఉంది, లోపల కూడా రెడ్ కలర్ ఉంది. రేపు పొద్దుగాల పోతే కూడా రెడ్ అవుతుంది. సో నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్రైజెస్ కూడా చెప్తా అని చెప్పేసి. దీని ప్రైస్ వచ్చేసి 25 రూపీస్. తీసుకురా. ఇంకో 99 దినాలే, కొంచెం కొంచెం తింటాం. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రెడ్ కుర్కురే. కవర్ కూడా రెడ్డే ఉంది, లోపల కూడా రెడ్డే ఉంది. ఇక సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రెడ్ కలర్ లడ్డు. పట్రా తీయడి ఒక్కటి తింటే ఏం కాదు, ఒక 5 అంటే దగ్గులేస్తుంది, షుగర్ వచ్చి పోతావు అయిందా. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గరం గరం సమోసా. వేడిగా మస్తుంది. ఏదైతే హెల్దీ కాదో అంటే ఏదైతే తినద్దో అదే టేస్టీగా ఉంటుంది. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పకోడీ. నెక్స్ట్ ఐటమ్ ఎర్ర పల్లీలు విత్ ఒక మిరపకాయ. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రెడ్ కలర్ రింగులు. నాకు ఒక 2 ఇవ్వవా? పెద్దగా పట్టినరా ముసలిది, ఎట్లున్నాయావా? దంకలేవు, పండ్లు పోయినట్టున్నాయి. తినావా? అవ్వకు మిసాలు వచ్చినాయి. కనబడుతున్నాయి, మిసాలు కనబడుతున్నాయి. ఏమైందావా? గుండు చేయించుకున్నావు. లాస్ట్ టైం మనం ఇదే చెట్టు దగ్గర గ్రీన్ ఐటమ్స్ తిన్నప్పుడు పుంటికూర ఆకు అయితే తెంపుకున్నాం. ఇప్పుడు మాకు ఏం అవసరం వచ్చిందంటే పుంటికూర కాయ. ఇది వచ్చేసి రెడ్ కలర్ ఉంది. ఇది కూడా చట్నీ వేసుకుంటారు చాలా మంది, తెలుసా లేదా? తిన్నారు ఎప్పుడన్నా? తిన్నాను, మస్తు ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒకటి తెంపుకొని వేసేద్దాం. సేమ్ స్టార్ ఫ్రూట్ లెక్క ఉంది. స్టార్ ఫ్రూట్ తిన్నా ఎప్పుడన్నా? గ్రీన్ కలర్ స్టార్ ఫ్రూట్ సేమ్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మామిడికాయ తొక్కు. ఎవరెవరికి ఇష్టం కింద కామెంట్ చేయరు. ఇప్పుడు కలిపేస్తున్నా నేను. ఆగరా కలుపుతున్నా, ఆగరా. ముక్క పెట్టన్నా ఓన్లీ రైసా? రైస్.
మీరు నెక్స్ట్ ఐటమ్ చూసేయండి, అది వరకు 2 బుక్కలు తింటాం మేము. ఈ రెడ్ ఐటమ్స్ వేటలో సిద్దిపేటకు వచ్చిన మాకు దొరికిన ఐటమ్ వచ్చేసి రెడ్ యాపిల్. లాస్ట్ టైం మనం గ్రీన్ ఐటమ్స్ తిన్నప్పుడు గ్రీన్ యాపిల్ అయితే తిన్నాం. డిప్గా దీనికి 50 రూపాయలు. రెడ్ అంటే అన్ని జంక్ ఫుడ్సే ఉంటాయి అనుకున్నారు. రెడ్లో కూడా ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎగ్ పఫ్. ఈ రెడ్ ఐటమ్స్లో ఎగ్ పఫ్ ఎందుకు వచ్చిందా అనుకుంటారు కావచ్చు. ఐటమ్ ఎగ్ పఫ్ కాదు, దీని మీద వేసుకునే క్యాచప్ రెడ్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్రూట్స్ కిట్లీస్. దీనిలో రకరకాల కలర్స్ ఉన్నాయి, దీనిలో రెడ్ కలర్ ఏర్కొని తిందాం. మేము తీస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం, ఎన్నో ఐటమ్ అయిందో కూడా అర్థమవుతలేదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కిట్ క్యాట్. ఇది ఎప్పుడు తినలేరా నేను. నీకు ప్రిఫర్ అయ్యాయి చాక్లెట్స్, అవి ఛాలెంజ్ కాబట్టి తినాల్సి వస్తుంది. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్రెషర్ బెర్రీ మిక్స్, రెడ్ కలర్. నాకు బాటిల్ చూస్తే తినకూడుతుంది. లేదురా, ఇదేదో ఫ్రూట్ మిక్సే. ఫ్రూట్సే ఇక అన్ని ఫ్రూట్సే ఉన్నాయి చూడండి. ఏదో మినరల్ వాటర్ అట. గ్రీన్ ఐటమ్స్లలో కూడా ఇటువంటిది ఒకటి ఉండే చూసినావా, టానిక్ స్మెల్. వెనక డింపిగా చచ్చిపోతుండు, కెమెరా ఊగుతుంది ఆల్రెడీ, మీకు అర్థమవుతుంది కావచ్చు. గుట్కేసిండి ఇప్పుడే. ఏమంటారా ఇది వానికి సైడ్ పెట్టాను. గ్రీన్ ఐటమ్స్ బాగా దొరికినాయి, రెడ్ ఐటమ్స్ మా నాన్న దొరుకుతలేవు. ఈ టైంకాలైనా చెత్తలని వాళ్ళ వారేసినాం, చూసుకోపోదామని వచ్చినాయి. చూడరా డింపా మంచిగా చూడరా, ఎక్కడైనా దొరుకుతుంది. ఈ చెత్తలు తినే ఐటమ్లు ఏముంటాయనా? ఇక్కడ చెత్త బాగున్నదిరా. ఇల్లేమో ఉన్నది రో. ఇప్పలేగా ఐస్ క్రీమ్. నిజం చెప్పరా, నువ్వే పెట్టినావు గారా. దాగో ఇది ఎన్నడతో మొత్తం మురిగిపోయింది. నిజంగా చెత్తలనే దొరికింది అనుకో, నిజంగా చెత్తలనే దొరికింది అనుకో. నేను దీంతో తీసుకుంటా. రెడ్ కలర్ ఐస్ క్రీమ్. ఇది రెడ్ కలర్ లేదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కోకా కోలా. జర గసంత కూర్చోబో, నా పక్కనే కూర్చుంటావా. కోకా కోలా తాగని ప్రశాంతంగా. ఇట్లా కూర్చోండి కోకా కోలా తాగండి వెరైటీగా. వెరైటీ నేను కూర్చుని నా పక్కన వచ్చి కూర్చాను. నెక్స్ట్ ఐటమ్ కోకా కోలా. తాగు, కడుక్కోకు, తాగరా. మినరల్ వాటర్ అయితే అనుకుంటా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చిన్నప్పుడు కొనుక్కొని తింటుంటే చక్కెర గోళీలు. ఇవి కూడా దీంట్లో రెడ్ ఉన్నాయి, ఎల్లో ఉన్నాయి. ఓన్లీ రెడ్ కలర్ ఏర్కొని తిందాం. అప్పుడు ఉత్తగా వచ్చి ఇప్పుడేమో వెరైటీగా డబ్బులు పెట్టిస్తారు. చక్కెర గోళీలు. అదే టేస్ట్ రా, టేస్ట్ అయితే మారలేదు. నువ్వు తిన్నావు చిన్నప్పుడు? తిన్నా. అప్పుడేమో డైరెక్ట్ వచ్చు, ఇప్పుడేమో డబ్బాలలో వచ్చినాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ ఐస్ క్రీమ్. మీరు చూడవచ్చు, థిక్ రెడ్ కలర్లో అయితే ఉంది. లోపల ఏ కలర్ ఉందో ఇక లోపల కలర్ మాకు సంబంధం లేదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సఫోలా క్రంచీస్. గిట్లునే ఏం రేవి ఇగో. ఇవరకు ఎప్పుడు తినలే, మరి ఎట్లుంటే చూడాలి. చిప్స్ ఎక్కడ ఉన్నాయి కానీ కొద్దిగా గట్టిగా ఉన్నాయి. మేము పోతుంటే రైల్వే ట్రాక్ అయితే వచ్చింది. ఇక్కడ టైం స్పెండ్ చేయం, జస్ట్ ఒక 2 ఐటమ్స్ తీసుకుందామని చెప్పేసి ఆగినాం. ఫస్ట్ వచ్చేసి రబడీ కుల్ఫీ. దీని అయితే వేసేద్దాం. ఇది కరిగిపోయింది అంతా, ఇట్లే తాగేస్తా. ఇగో లేదురా, దీంట్లో పుల్ల కూడా ఉందిరా. ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఇది కరిగిపోయింది, దీన్ని ఏం చేయరాదు ఇక. పుల్లనా?
ఎట్లా మస్తుందిరా. ఇవి ఇక్కడ దుకాణంలో కనబడి పట్టుకొని వచ్చినాం. మరి ఇవి దండకల్లే ముత్యాలా లేకపోతే తినేటినా అర్థమైతలేదు. తినేటిగా వచ్చాను ఓపెన్ చేయి. చపాతీ గోలీ బాటిల్ అట. ఏమన్నా తీతే తగులుతుందా? చక్కెర గోళీ. చక్కగా గోలేదు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ డైజెస్టివ్ బిస్కెట్స్. దింపా రెడీయా? రెడీ. రేపు ఈ టైం వరకు ఏమంటావు? ఇప్పుడు రెడీ అంటున్నావు కానీ. ఓపెన్ చేయి ఓపెన్ చేయి. నెక్స్ట్ ఐటమ్ బూస్ట్. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ డింపిగాన్ ఎనర్జీ. మై ఎనర్జీ. సూపర్. బూస్ట్ ఉంది కదా. నెక్స్ట్ ఐటమ్ డింపిగాన్ ఫేవరెట్ ఐటమ్ స్టింగ్. ఫస్ట్ నేను తాగుతుంది. అన్నీ నీ ఫేవరెటేనా? ఇప్పటిదాకా తీయలేగా ఇదన్నీ. తాగినావా? తానిక నాకు నచ్చలేదు. పోయినా సరే ఏదో వీడియోలో కామెంట్ చేసారు అందరూ, అన్నీ నువ్వు తిన్నాకనే వాళ్ళకి ఇస్తున్నావు ఏంది అని చెప్పేసి. యాక్చువల్గా ఆ 100 ఐటమ్స్లో 100కు 100 నేను తిన్నా. వీళ్ళు చేంజ్ అవుతా ఉన్నారు. నేను కంపల్సరీ తినాలి కాబట్టి నేను తిని వాళ్ళకి ఇచ్చిన కొన్ని ఐటమ్స్ వాళ్ళు తిన్నా కూడా నేను తిన్నా. సో అదంతా ఏం లేదు మా మధ్యలో. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పోకో లోకో. ఈ యొక్క వెరైటీ డ్రింక్. ఇది ఏంటిరా? కర్ముంజది. కర్ముంజ అంటే తెలుసా? కర్ముంజ అంటే తెలుసా? ఇగో రెడ్ కలర్ ఉంది. ఇగో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రెడ్ కలర్ ప్రింగిల్స్. వేసేద్దామా? వేసేద్దాం. రెడ్ చిల్లీ ఫ్లేవర్ ఉన్నట్టుంది, కారం కారం ఉంది. ఇప్పుడు నొత్తలేదారా? గుండె వేసుకున్నప్పుడు నొత్తుందంటే ఇక ఇంటికెళ్ళి పెరిగినాయా ఐటమ్ ఏది? నెక్స్ట్ ఐటమ్ ఉంది. ఇదేనా రా? తినేదేనా ఇది? ఇట్లా ఎంసీల్ లెక్క ఉంది. ఎవరికి ఇంత బరువు ఉంది? బిస్కెట్లా ఏంటి ఇవిగో? బిస్కెట్లే. 100 గ్రామ్స్ ఉంది దీంట్లోనే, కానీ మస్తు బరువు ఉంది. చూద్దాం అసలు ఎట్లుంటుంది ఏం కదా. ఇదివరకు ఎప్పుడు తినలే. అరే దీని లోపల లక్ష్మీ బాంబు లెక్కనే ఉన్నాయి. ఇగో దీని లోపల మళ్ళీ చిన్న చిన్నవి వచ్చినాయి. ఇటు చూపి. ఇది తినలే ఎప్పుడు మీరు? తినలే. ఏమో రోలా అన్నట. రోలా కోలానా? కోలా ఒకటి ఇప్పి చూద్దాం. అవి చిన్న చిన్నవి ఉంటాయి. నువ్వు తిన్నావు అది వరకు? చిన్న రౌండ్ కలర్ ఉంటాయి. అవి రౌండ్ ఉంటాయి. ఓ గీజింగిడా. ఇప్పుడు ఒరే గివ్విరా. గివి ఎప్పుడైనా తిన్నావారా శేఖర్? తిన్నా. నేను ఏంటో అనుకున్నా. అందుకే కొంచెం బరువునే ఇవి. ఇవి ఎట్లా తెలుసా? షార్ట్ గన్లు ఉంటాయి చూడు, ఇట్లా లోడ్ చేసి అంటారు, ఇట్లా గన్ ఇరిచి దాంట్లో పెట్టి ఎగిరిపోతుంది దీంట్లోకి వెళ్ళి. అట్నే ఉన్నాయి. ఇగో పట్టిగా తిను. ఆ ప్రింగిల్స్ ఎంతగానో తింటావు, ఇవి కూడా తినిగా. ఏమన్నా అయితే ఇద్దరాంబు గ్రీన్ ఐటమ్స్ తిన్నప్పుడు అయితే ఏం కాలే, మరి రెడ్ ఐటమ్స్కు ఆ దేవుని పైన ఎక్స్పెక్ట్ చేసిన టేస్ట్ ఉందా? ఫుల్ ఉందిగా. గ్రీన్ కలర్ చేసినా, రెడ్ కలర్ చేసినా, ఎల్లో కలర్ చేసినా, బ్లూ కలర్ చేసినా, ఏ కలర్ చేసినా కానీ మనకు కౌస్ అయితే ఉండాలి. కాబట్టి ఈ రెడ్ కలర్లో చికెన్ కూడా మనకి రెడ్ కలర్నే ఉంటుంది. కాబట్టి చికెన్ అయితే యాడ్ చేసేసినాం. డింపే వేసారా? అందరు నేను తిన్నాకనే తింటున్నా అంటారు, నువ్వు తిన్నాక తింటే సరే. రెడ్ కలర్ చికెన్ ఎట్లుందిరా? సూపర్ ఉంది, కానీ కాలుతుంది. అన్నా రెడ్ ఐటమ్ కారం పొడి తినాలగా. పురుగుల పట్టిపోతావురా నా కొడక. అరపడేదిరా రెడ్ ఐటమ్ చరిత చూడు. నిన్న అన్ని తాగి అన్ని తిన్నాడు. పెట్టడానికి కూడా కొద్దిగా మంచిగా ఉంది. చిన్నప్పుడు తినలే ఎప్పుడు? గుండు మీద వెళ్ళ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ సోంపు. లాస్ట్ మనం గ్రీన్ ఐటమ్స్ తిన్నప్పుడు వాడిందే. పట్రా ఇలా ఎర్ర ఏరుకొని బుక్కలు. ఇప్పుడు ఎర్రలేవు. ఇలా ఎర్ర ఏరుకొని 2-3 ఉన్నాయి. ఒక్కొక్కటే ఉన్నాయి అంతే. ఎర్ర ఎందుకు లేవంటే ఎర్ర ఆల్రెడీ నేను ఏరి పెట్టినా. వీళ్ళు ఒకటి తింటారు, ఒకటి తింటలేరు. ఐటమ్స్ అన్ని నేనే తింటున్నా కాబట్టి ఎర్ర నేనే ఏరినా వేసేస్తా. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రియల్ జ్యూస్ ప్రోమోగ్రానేట్ అయితే ఉందన్నమాట. ఇది లోపల కూడా రెడ్ కలర్ ఉంటుంది. దీని అయితే వేసేదాన్ని ఇప్పుడు.
అరే ₹2 బిస్కెట్ ప్యాకెట్ కూడా వస్తున్నాయారా? నేను అదే షాక్ అయినా. ఈ కవరే రూపాయి ఉంటుంది. బిస్కెట్ల క్వాలిటీ బిస్కెట్ల రూపాయి అన్నట్టుగా కవర్ రూపాయి ఉంటుందట. దీంట్లో ఎన్ని వచ్చినాయి చూద్దామా? ఛాయ్లకు అన్నట్టుది, ఛాయ్లకు ఒకటి మంచిగా ఉన్నాయి. గీసంటి తెచ్చుకోవాలి. ఐటమ్ రెడ్ కలరే కావాలంటే దొరుకుతలేవు. పేపర్ రెడ్ కలర్ ఉన్నదాన్ని కౌంట్ చేసేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి టుట్లీ ఫ్రూటీ. ఇది ఏంటని చెప్పేసి మీకు బయట తీసి చూపిస్తా. ఇవి ఇట్లుంటాయి. చిన్నప్పుడు డబ్బా రొట్టె మీద పెట్టొచ్చేది. ఇది ఒకటే వచ్చు డబ్బా రొట్టె మీద. ఆ డబ్బా రొట్టె రూపాయి ఉంటుండే. దీనికోసమే డబ్బా రొట్టె కొనుక్కుందాం చిన్నప్పుడు. మస్తున్నది, పొట్లం అయిపోయేటట్టుంది దీన్నే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్యాచ్ టమాటో సాస్. నెక్స్ట్ వచ్చేసి బూస్ట్ పౌడర్. బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. లాస్ట్ వచ్చేసి మనం బూస్ట్ డ్రింక్ తాగినాం కదా, వచ్చేసి బూస్ట్ పౌడర్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సాల్టినో ఉప్పు బిస్కెట్లు. ఇది కూడా ప్యాకెట్ రెడ్డే ఉందని చెప్పేసి దీన్ని ప్రిఫర్ అయితే చేసినాం. నెక్స్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు పిస్తా పిజ్జా రెడ్ సాస్. ఓకే, మనము ఎగ్ పఫ్ దీనికి వేసుకున్న చూడు సాస్ సేమ్ దాంట్లో అయిపోయి ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లిండూర్. దీనిలో 3 చాక్లెట్లు ఉన్నాయి. దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారా? ఎంత? 200. ఏంది? ఏముంది 195 ప్రైస్ చూడొచ్చు మీరు. ఏం లేదు లోపల బెస్ట్. మరి ₹60 రా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్రేజీగా ఉంటుంది అని చెప్పినా కదా, అది ఏమనుకుంటారో కామెంట్ చేయరు ఫస్టే. ఇన్ 3, 2, 1 చేసేసిరా. కోల్గేట్ అరే ఇది క్లోజ్ అప్ కోల్గేటే కానీ బచ్చా చిన్న మంది కోల్గేట్ అనేది అదే లోటు అయిపోయింది. దా ఏల్బట్టు ఏమో చాక్లెట్ ఇంటికి ₹60. ఎట్లా తింటారు ఇప్పుడు? దా ఏల్బట్టు ఎర్ర ఉంది, భలే ఉంది. పట్టు ఏల్బట్టు. చిన్న కోల్గేట్ ఎప్పుడు తినలే. ఇది అంతే తిన్నప్పుడు కోల్గేట్ ఎప్పుడు తిందే మింగలే ఆరా మింగినా మరి మింగు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కోకో జో. దీంట్లో ఏం మిక్స్ అయి ఉందంటే కోకోనట్ మిక్స్ అయి ఉంది. నిన్న మనం దీన్ని తాగినట్లు ఏముంది కర్మంజి ఉండే, అది వేరే. స్ట్రాబెరీ జ్యూస్ ఉన్నట్టుంది. లీచీ కమ్ కోకోనట్ 2 నెల. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సెంటర్ ఫ్రూట్. దీనిలో కలర్లు ఉన్నాయి. నేను రెడ్ కలర్ ఏరుకొని తింటా, మీకు తెలుసా? ఉన్నారు 2 ఉన్నాయి. అబ్బో జరేది బిస్కెట్ అయిపోతుండే. రెడ్ కలర్ 2 ఉన్నాయి, మిగిలిన గిన్నె ఉన్నాయి చూడచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లయన్ డేట్స్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మజా. లోపల ఎల్లో ఉన్న ఆరెంజ్ ఉన్న మాకు సంబంధం లేదు, డబ్బా రెడ్ కలర్ ఉంది అంతే. నెక్స్ట్ ఐటమ్ రెడ్ లేస్, రెడ్ మిర్చి ఫ్లేవర్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్. బో దీన్ని చూస్తేనే భయం అవుతుంది.
ఘోరం కారం ఉంది. కొన్ని నీళ్ళనే చెప్పరా. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టాప్ రోమెన్ ఫైరీ చిల్లీ, అంటే మంట మండే మిరపకాయ అన్నట్టు. దీన్ని ఓపెన్ చేస్తుందా? అరే ఎర్రని ఉన్నాయి రో, నేను లోపల తెల్లగా ఉంటాయేమనుకున్నా. ఓ పట్రా, పోయినసారి మనం మురుకులు లెక్క తిన్నాం చూడు, అవి లెక్కనే ఉంటాయి కావచ్చు. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రెడ్ కలర్ లాలీపాప్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రెడ్ కలర్ క్యాప్సికమ్. దీని లోపలేమో ఇత్తు వచ్చింది. ఇంకో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రెడ్ కలర్ డార్క్ ఫ్యాంటసీ. ఇక్కడ ఇంకొక ఐటమ్ కూడా తింటున్నాం, ఇవాటి కూడా చెర్రీలు. భలే ఉంటాయి ఇవి. ఇవి చాలా తింటే కొంచెం మత్తు మత్తుగా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మంచూరియా రెడ్ కలర్. ఇక్కడనే మాకు ఇంకొక ఐటమ్ కూడా దొరికింది, రెడ్ నూడిల్స్. ఇంకా రెడ్ కలర్ ఎర్ర ఉన్నాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రింగ్స్. రెడ్ కలర్ అయితే ఉంది కవరు. దీంట్లో మనకి ఏదో ఒకటి గిఫ్ట్ వెళ్తుందట. పనిలో పనిగా ఏం గిఫ్ట్ వెళ్తుందో చూద్దాం. కార్ ఉంది, బైక్ ఉంది, మనకు మోటు పత్లు కూడా ఉంది, టార్చ్ లైట్ కూడా ఉంది. ఏం వెళ్తుందో చూద్దాం. ఇలా టార్చ్ లైట్ వెళ్ళిందిరా. పీకేరా పీకే మాట్లాడతా. మస్తు వస్తుంది. దీని తర్వాత ఆడుకుందాం, కానీ ఫస్ట్ అయితే రింగ్స్ తిందాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆలూ భుజియా రెడ్ కలర్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం కిట్ క్యాట్ తిన్నాం కదా, ఇది వచ్చేసి కిడ్ క్యాట్. ఏదిరా తీరా, ఏమైందిరా? వచ్చింది ఆ క్యాన్సర్ రమే అనుకుంటుంది. నవ్వు క్యాన్సర్. నవ్వు క్యాన్సర్. క్యాన్సర్ మరి ఎందుకు రావుతున్నా అంటాను. కోరుతుండ్రు రే కూర. ఇది కొంచెం డూప్లికేట్ కాబట్టి మీరు కూడా చాలా మంది కామెంట్ చేస్తారు కదా, ఊకే నీ ఎంగిలి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నా అని చెప్పేసి. ఫస్ట్ కూరగాడు తిని నాకు ఇస్తాడు. దాని మీద కన్నేసి పెట్టాడు, వారెత్తాడు. అదొక డిన్నర్ టైంలో సాయంత్రం ఇట్లా అడుగు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ క్రేజీ ఐటమ్ అయితే దొరికింది మాకు. మీరు ఇక్కడ చూడొచ్చు, కూరాయం కూర ధర. ఇప్పుడే సైడ్ ఈద్ వచ్చిండు, ఆ చేయి కూడా తుడుచుకోలేదు. నేను అందుకే వాళ్ళకి ఫస్ట్ ఇక పిత్కనే వచ్చినాయేం రా. మరి రాలేదు, నాకు ఒక్కటే రాలి. ఇగో కొన్ని వచ్చినాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్. ఈ రెడ్ కలర్ బార్ మీద కూర్చొని అయితే తింటున్నా. ఇక్కడ మా కింద మొత్తం ఉలువ చెట్లు ఉన్నాయి. ఇగో మళ్ళీ పారెత్తాడు చూడు, పారెత్తాడు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పోమోగ్రానైట్. దానిమ్మకాయ. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎర్రుల్లిగడ్డ. ఇప్పుడు దీనైతే తిందాం. మన నెక్స్ట్
నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. మనము గ్రీన్ ఐటమ్స్ ఛాలెంజ్ చేసినప్పుడు లాస్ట్ టైం ఒక స్వీట్ హౌస్కి వచ్చినాం కదా, మళ్ళీ అదే స్వీట్ హౌస్కి వచ్చినాం అనమాట. ఇక్కడికి రావడం ఏంటో కానీ మాకు దగ్గర ఒక 12 ఐటమ్స్ అయితే దొరికినాయి. అవి ఏంటి అని చెప్పేసి ఒక్కొక్కటి ఇక్కడ కంప్లీట్ చేసేది చూపిస్తాం. ఫస్ట్ వచ్చేసి రెయిన్బో చాక్లెట్ బర్ఫీ. అదే కదా, ఇలా రెడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రిఫర్ అయితే చేసినాం. రెయిన్బో అంటే ఆల్ కలర్స్ వస్తాయి, రెడ్ కూడా ఉంది కాబట్టి ప్రిఫర్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ కలర్ అట దీని పేరు, వాళ్ళు అదే చెప్పారు. సో దీని అదే ఇందా. నెక్స్ట్ స్ట్రాబెర్రీ కాజు కత్లీ. నెక్స్ట్ వచ్చేసి కాజు త్రిశూల్. ఇంత పెద్ద స్వీట్లో మనకు పనికి వచ్చేది ఈ పైన ఈ పార్ట్ మాత్రమే, ఈ మిగిలింది వీళ్ళకి ఇచ్చేస్తాం. దిస్ వన్ తినేదేనా ఇది. నెక్స్ట్ వచ్చేసి అప్పాలు. మేము అప్పాలు అంటున్నాం, కూరగాయలు ఒక గ్యారప్పలు అంటుండో. వీటిని ఏమంటారో కామెంట్ చేయరు. అప్పలే అంటారు. గ్యారప్పలు ఏమిటంటారు తెలుసా? అప్పాలు, నేను అప్పాలు అంటారు, వీళ్ళు గ్యారప్పాలు అంటారు. ఈ మధ్యలో ఓలేంది చేసారు తెలుసా? నూనె పోనీకి అక్కడ పళ్ళు ఉండరా తీసుకొని తిన్నారు ఎవరు? కాదు. నెక్స్ట్ అయితే ఇవి తింటున్నాం. మా సైడ్ పూసవిలోనే ఏమంటారు, కూరగాయలు ఏమో చెక్కోడీలు అన్నాడు. మరి నువ్వే అన్నావు చెక్కోడీలు అని. పట్టు. నెక్స్ట్ వచ్చేసి గవ్వలు. చిన్నప్పుడు బాగా తింటుంటుంది, రూపాయికి 4, రూపాయికి 3 అట్లా ఇద్దుండ్రి. తిన్నారు నువ్వు? తిన్నా. చూసినావు అసలు వీటిని ఒకసారి? చూసినా ఆయన ఎందులే. అప్పాలు మొత్తం అంటినాయిరా, ఇక అడుకోరారా? ఉన్నాయా చేతిలో కట్లే? అంటిందని గిడేమో ఉందిరా. ఇంకో రెడ్ ఐటమ్ దొరికింది ఇడా, అది అడిగేదా? తాగేదేనా? అదే చేతులకు ఏమంటారు, హెల్ అట. హెల్, గో టు హెల్. హెల్ పోతున్నా. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సుబక్ బార్. లాస్ట్ టైం మనం గ్రీన్ ఐటమ్స్లో కూడా తిన్నాం. కింద గ్రీన్ కలర్ ఉంటే అది తిన్నాం. ఇప్పుడు వచ్చేసి పైన రెడ్ కలర్ తిన్నాం. మేము షాపింగ్ పోయేసరికి మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని దాగుడే, ఇక తినలేదు. ఇక్కడనే ఇంకొక ఐటమ్ కూడా కొట్టేస్తున్నాం. మనం ఇంతకుముందు ఒక లాలీపాప్ తిన్నాం కదా రౌండ్, అది వేరే లాలీపాప్, ఇది వేరే లాలీపాప్. పోతూ పోతూ టైం వేస్ట్ ఎందుకు చేస్తారని చెప్పేసి ఇంకొక రెడ్ ఐటమ్ అయితే వేసేస్తున్నా. దట్ ఈస్ చాక్లెట్. లాస్ట్ టైం ఇసొంటిదే గ్రీన్ చాక్లెట్ తిన్నాం, ఇప్పుడు ఇసొంటి రెడ్ చాక్లెట్ తింటున్నాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రెడ్ గ్రేప్స్. ఈ గ్రేప్స్ కోసం దాదాపు సిద్దిపేట అంతా తిరిగినాం, ఒక దగ్గర దొరికినాయి. తీసుకోరా. సేమ్ ప్లేస్, సేమ్ ఐటమ్ లెక్కనే ఉంటుంది, కాకపోతే వేరే వేరే. ఇవి వచ్చేసి ఆల్బుకర్ పండ్లు. ఎంతమంది తిన్నారో కామెంట్ చేయరు. మంచి లేపేసి రారు ఇద్దరు. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్యాడ్బెరీ నట్టీస్. ఎర్ర ఉందిరా కవర్ అయితే, లోపల ఎట్లుందేమో కానీ. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ పీనట్ చిక్కీ. దీనికి రెడ్ కలర్ ఉందని చెప్పేసి ప్రిఫర్ చేసినాం. గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రిటానియా ట్రీట్ కేక్. సో దీన్ని అయితే ఇప్పుడు తిందాం.
నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బాదం మిల్క్ షేక్ బాక్స్ మీరు చూడొచ్చు, మొత్తం రెడ్ కలర్ అయితే ఉంది, బ్యాక్గ్రౌండ్ కూడా అదిరిపోయింది కావచ్చు, ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడైతే నేను బాదం మిల్క్ షేక్ తాగేస్తాను. ఈరోజు నేను తిన్న ఐటమ్స్ కూడా ది బెస్ట్ ఐటమ్, సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి డక్స్ వఫీ ఆరెంజ్, దీన్ని కూడా వేసేద్దాం. ప్యాకింగ్లో ఇంకో ప్యాకింగ్ వచ్చింది, డబ్బా. మనం దీపావళి టపాకాయలు కాలుతాం కదా, సేమ్ అట్లే ఉన్నది. దీంట్లో ఇంకో ప్యాకింగ్ వచ్చింది, ప్యాకింగ్కి ఎంత రేట్ పెట్టిండో. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్యాండీ ప్యాక్ సెంటర్ ఫ్రూట్. దీనిలో రకరకాల క్యాండీస్ ఉన్నట్టున్నాయి, చూద్దాం ఎన్ని ఉన్నాయో. దారా డింకా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఐటమ్, కమాన్. వాట్ ఇస్ ఇట్? ఏది ఇది? చెజ్వాన్ చిల్లీ గార్లిక్. చెజ్వాన్ చిల్లీ గార్లిక్ చట్నీ. Come on. No. Da, come on, man. You eat. అరే కమ్ రే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆల్పెన్ లివే జెట్ జెల్లీస్. జెల్లీ ఉంటాయి కావచ్చు, ఇప్పి చూసినా తెలుస్తుంది. మెత్తగా ఉంటాయి కావచ్చు, స్పాంజ్ తిని చూస్తా. అది ఏం టేస్ట్ చెప్పు. నవ్వులు థమ్సపా? కోకోకోలా టేస్టా? అందుకే దీని మీద ఉంది. ఏముంది? కోలా ఫ్లేవర్ సాఫ్ట్ క్యాండీ. కోకోకోలా ఫ్లేవర్ కావచ్చు, భలే ఉంది, మంచిగా ఉన్నాయి, సూపర్ ఉంది, తినచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆయో ఫ్రూట్ అనార్. అనార్ జ్యూస్ ఆల్రెడీ నేను ఇంతకుముందు బాక్స్లో వచ్చింది తాగిన, కాకపోతే దీనిలో స్పెషల్ ఏంటిదంటే అనార్ ప్లస్ అదేంటిరా అలవేరా, రెండు మిక్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు దీని మీద ఫోటో. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం లాస్ట్ టైం క్లోజ్అప్ అయితే టేస్ట్ చేసినాం కదా, ఇప్పుడు వచ్చేసి డాబర్ రెడ్. ఇది కూడా రెడ్ కలర్ ఉంటుంది, అందుకే పట్టుకొచ్చినాం. దీంట్లో ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ వచ్చింది, ఒక పేస్ట్ ఫ్రీ వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి షాజ్వాన్ సాస్. ఇది ఏంటిదో నాకు పలకొస్తలేదు, ఎస్తో స్టార్ట్ అయింది, సీతో షాజ్వాన్ సాస్. దీనిలో కూడా రకరకాలు ఏమేమో ఉన్నాయి కదా, దొడ్డు మిరపకాయలని దొడ్డుగా దంచేస్తారు కదా, దాని టైప్ అవుతుంది అనమాట. సరే టేస్ట్ అయితే చేద్దాం ఎట్లుందో. ఎల్లిపాయ గడలు ఉంది, ఎల్లిపాయ ఫ్లేవర్ ఉంది, సూపర్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మెంటోస్ ప్యూర్ ఫ్రెష్. ఓపెన్ చేస్తాను. అప్పట్లో బాగా తింది ఉంటుంది. మేము ఎప్పుడు 10th 9th ఉన్నప్పుడేమో ఇవి ఇంట్రడ్యూస్ అయినాయి. పోజ్ ఓకే కానీ నాకు గన్ ఎక్కడరా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆల్పెన్ లీబే. ఇంతకుముందు మనం తిన్నాం కదా, సేమ్ దాని టైపే ఉంటుంది కావచ్చు, అంటే మౌత్ ఫ్రెషనర్ లెక్క. కాదు, ఇవి చాక్లెట్లు ఇక లైక్ దిస్. ఒక్కొక్క దానికి మళ్ళీ స్పెషల్గా ఒక్కొక్క కవర్ అయితే వచ్చింది. దారా డింకా. ఇది తిన్నావా రేపు చిన్నప్పుడు? ఆల్పెన్ లీవే చాక్లెట్ తింటే ఒక్కొక్కటి సపరేట్ వస్తుండేది. ఎంతమంది తిన్నారో కామెంట్ చేయరు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లెక్క ఉన్నాయి. ఇవి ఏంటో చూద్దాం. నేను కూడా ఇదివరకు ఎప్పుడు తినలే. చక్కెర గోళీలు ఏంటివి? ఏమో. దీనిలో కలర్లు ఉన్నాయి, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్. మనం గ్రీన్ ఐటమ్స్ తిన్నప్పుడన్నా వీటిని ప్రిఫర్ చేయలేదు, ఇవాళ తింటున్నాం. మరి అరే నువ్వు వేరే ఏ కలర్ అని తినేసి, నేను రెడ్ తింటున్నా.
ఇవేంటో మాకు తెలియదు, వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్రీమీ ఫర్ ఫన్. దీని లోపల క్రీమ్ కూడా ఉంటుందట, మరి ఎట్లుంటో చూద్దాం. బిస్కెట్ అయితే ఇంత పొడుగు వచ్చింది. అది తింటే నవ్వుతాం. అంత రేట్ కూడా ఉన్నది, 40 రూపాయలు. చూడరా నీకొకటి బొమ్మ ఉన్నది దీనికి మంచిగా. అయ్యో ఈ రెడ్ ఐటమ్స్ ఏమో కానీ సాల్ అవుతుంది. వీళ్ళ తగ్గట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు, లేకపోలేదు. ఉన్నాయని నేను తినే వరకు నా పని అవుతుంది గట్టిగా. ఏమైందిరా గట్ల వైబ్రేట్ ఏమో ఏమైందన్న పొగ వెళ్తున్నావు ముంగట పోతున్నా నేను రికార్డ్ చేస్తున్నాను అట్లా పోరాట్లనా. ఇవరాక ఆగే ఉన్నాం గారా, మొత్తం బాగా హీట్ అయింది. సౌండ్ వస్తుంది ఇది ఏంటిరా ఎలకలు తెచ్చి పెట్టినాయా? ఏంటిరా కూర ఇది? ఎలకల పౌడర్. కాదురా, వీళ్ళేమో రెడ్ ఐటమ్స్ ఉన్నాయి. అవునా? ఎలక పిల్లలు ఏంది ఆయన? ఎలకలు ఇచ్చుకోవచ్చు. రెడ్ ఐటమ్స్ కరువు ఉంది అసలు తిని. ఏంటి అన్న మరి గట్లున్నాయి? ఎలకలు ఇష్యూ అన్నాడుగా, తింటుండు. అమ్మందా? దిస్ ఈజ్ డ్రై స్ట్రాబెర్రీ. చిన్న స్క్రిప్ట్ ట్రై చేసినాం, మంచి అనిపిస్తుంది లైక్. ఇప్పుడు వచ్చేసి మనం లాస్ట్ టైం మామిడికాయ చట్నీ తిన్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లెమన్ చట్నీ ఉంది, ఈ చింతకాయ చట్నీ. చూస్తుంటే నోరు ఊడిపోతుంది, 2 పుల్ల ఐటమ్సే. ఫస్ట్ అయితే నిమ్మకాయ చట్నీతో వేసేస్తా. సూపర్. నెక్స్ట్ వచ్చేసి చింతకాయ చట్నీ. ఆహా, ఇది నూరింది లేదు, డైరెక్ట్ అట్నే పట్టుకొని వచ్చేసిన. అయినా మంచిగా ఉంటుంది, కాకపోతే కొంచెం కరకర ఉంటుంది. పుల్లగా మిరపకాయలు సూపర్, నూరకుండా మంచిగా ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎర్ర మిరపకాయలు. ఇది కూర నాకు చేస్తాం. దారా దా అప్పటి మత్త తినొద్దా, చెయ్యాలి. నువ్వు పాయింట్లు కూర్చున్నావు అందరూ చెప్పాడు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ రెడ్ కలర్ టొమాటో. ఆహా, మిరపకాయ ఘోరంగా కారం ఉంది, గుండి అంతా మండుతుంది. దీంతో చాలా చల్లబడుతుంది కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి చలికాలం చల్లగా ఉంది, అలాగే రెడ్ ఐటమ్స్ ఎట్లా కొడుతున్నాం కదా అని చెప్పేసి ఇప్పుడు బాంబినో సూపర్ టమాటో సూప్ అయితే తెప్పించేసినాం. మన వాళ్ళు అయితే రెడీ చేసి పెట్టారు, అదే సూప్ అన్నమాట. యాక్చువల్లీ ఈ ప్యాకెట్ కొన్నప్పుడు buy 1 get 1 ఉండే, ఇక వీళ్ళే బిల్ చేయించుకొచ్చారు. get 1 తీసుకురాలే, buy 1 ఒకటే తీసుకొచ్చారు. నేను పోలే, వాళ్ళిద్దరు. చలో ఇక సూప్ ఎట్లా కొట్టేస్తున్నాం కదా అని చెప్పేసి సూప్లోనే ఇంకొక ఫ్లేవర్ కూడా వచ్చేసింది. ఏదో శాంటెక్ అది అయితే ఉంది, హాట్ అండ్ సూర్ సూప్ అని చెప్పేసి ఉంది. సో ఇది కూడా టమాటా సూపే, కాకపోతే కొద్దిగా వేరే ఫ్లేవర్. ఇది కూడా వచ్చింది, ఈ గ్రీన్ కలర్ వచ్చింది, ప్యాకెట్ మాత్రం రెడ్ కలర్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి తెరా ఏంద్రా ఇది, బిస్కాఫ్. మన పార్లేజీ బిస్కెట్ లెక్కనే ఉన్నాయి, టేస్ట్ ఎట్లుంటాయో చూడాలి. ప్యాకింగ్ అయితే బంద్ వస్తుంది, సేమ్ లిటిల్ హార్ట్స్ లెక్కునే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మళ్ళీ బిస్కెట్ ప్యాకెటే, మ్యాక్రిటివ్స్ డైజెస్టివ్ అని చెప్పేసి ఉంది, హై ఫైబర్ అట. నాట్ బ్యాడ్, దానంత లేవు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ గరం మిర్చి, సమోసా మిర్చి. నేను మిర్చి తినేటప్పుడే ఆగమా వెనక తిరుగుతూ ఉన్నారు, అటు ఇటుగా పొజిషన్లు ఇచ్చేసారు. ఇవాళ రాకనేమో రారా అని పిలిచి వచ్చారు, కానీ డైరెక్ట్ వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమోసా ఏ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటి పునుగులు 100 ఐటమ్. చలో
చూడరాడు సైలెంట్. సో ఫైనల్గా ఇది గైస్ 100 రెడ్ ఐటమ్స్ ఈటింగ్ ఛాలెంజ్ ఇన్ 48 అవర్స్ అనుకున్నాం, కానీ 48 అవర్స్ అయితే కాలేదు. మాకు 100 రెడ్ ఐటమ్స్ కలెక్ట్ చేయడానికి పట్టిన టైము 55 అవర్స్. సో దానిలో మేము వండుకున్నది, తిన్నది, ఫ్రెష్ అప్ అయింది, వేరే వీడియో షూట్ చేసుకుంది, అదంతా తీసేస్తే మేము దానికోసం ఎంత కష్టపడ్డామో టైమింగ్ అదంతా బయటకు వస్తానమాట. సో మొత్తానికి అయితే దగ్గర దగ్గర ఒక 24 అవర్స్ అయితే కష్టపడచ్చు. ఒక్కొక్క ఐటమ్కి ఎంత తిరిగినామంటే అంత తిరిగినాం. గ్రీన్ ఐటమ్స్ అన్న మనకు వెజిటేబుల్స్ లేకపోతే చెట్లల్లో అక్కడిక్కడ దొరికినాయి, కానీ రెడ్ ఐటమ్స్ మన దొరుకుతలేవు. నాకు తెలిసి ఇప్పుడు మేము తిన్న దాంట్లో కొన్ని రెడ్ ఐటమ్స్ కూడా కాదు కావచ్చు. సో ఐటమ్స్ ఏవేవి కాదో మేమే హానెస్ట్గా ఒప్పుకుంటున్నాం, కొన్ని కావు కావచ్చు అని చెప్పేసి. సో మీరు కూడా ఏమన్నా మీకు ఇది రెడ్ ఐటమ్ కాదు అనిపించినట్టయితే కామెంట్ చేయండి. అలాగే ఇంకా రెడ్ ఐటమ్స్ ఏం మిస్ అయినాయో మీకు తెలిసినవి కూడా కామెంట్ చేయండి. సో అన్ని రెడ్ ఐటమ్స్ తిన్నామని చెప్పేసి మేము 100% చెప్తలేము, మేబీ మిస్ అయి ఉండొచ్చు. సో ఫస్ట్ చెప్పినాం, ఎందుకంటే గ్రీన్ ఐటమ్స్లో ఆల్రెడీ మేము చూసినాం, ఫేస్ చేసినాం కాబట్టి చెప్పినాం అనమాట. సో దీన్ని కూడా చాలా కష్టపడ్డాం, ఒక్కొక్క ఐటమ్ కోసం మస్తు తిరిగినాం. ఒక్కొక్క ఐటమ్ కోసం ఎంతరా చాక్లెట్ 200 3 వచ్చినాయి చూడు. 200. సో లాస్ట్ వీడియోలో కాకుండా ఈ వీడియోలో నేను ప్రతి ఒక్క ఐటమ్ యొక్క ప్రైస్ కూడా మెన్షన్ చేసిన కదా. ఓవరాల్ కాస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇదే ఖర్చు అనమాట ఈ వీడియోకి మొత్తానికి వచ్చింది. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఈ 55 అవర్స్ మా ఎఫర్ట్, ఇంత మనీ, ఇంత కలెక్ట్ చేస్తేనే మాకు 100 రెడ్ ఐటమ్స్ అయితే దొరికింది అనమాట. సో దీనికి తగ్గట్టు మీ సపోర్ట్ ఎంతో కొంత మాకు కావాలి. సో ఈ వీడియో పైన కనుక మీరు సపోర్ట్ చేసి ఒక 5K లైక్స్ కనుక మీరు కంప్లీట్ చేసినట్టయితే నెక్స్ట్ టైం ఎల్లో ఐటమ్స్ ప్యూర్గా దొరకవు, ఆరెంజ్ ఐటమ్స్ కూడా ప్యూర్గా దొరకవు. అలాగే ఇంకోటి ఏదో ఉండే రాజశేఖర్ బ్లూ, ఈ 3 ఐటమ్స్ 100 కొడదామంటే దొరకదు. ఈ మూడింటిని కలిపి 100 చేద్దాం నెక్స్ట్ టైం, ఓకేనా? ఎల్లో, ఆరెంజ్, బ్లూ ఈ మూడింటిని కలిపి 100 అయితే చేద్దాం. ఇవి 25 దొరకచ్చు, 50 దొరకచ్చు, 75 దొరకచ్చు, ఎట్లనే కావచ్చు. మొత్తానికి ఆ 3 ఐటమ్స్ కలిపి 100 చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఈ చిన్న వీడియో, మా చిన్న ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.